సమాజానికి మంచి చెప్పాలనే దర్శకుడి తాపత్రయానికి థియేటర్లలో సీట్లు చింపేయాలనే నందమూరి అభిమానుల అంచనాలకు నడుమ ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద సవాల్. డైరెక్టర్ కొరటాల శివ కథలో ఒక బలమైన సామాజిక సమస్య, దానికి తగ్గట్టుగా హీరో పాత్ర చాలా హుందాగా క్లాస్గా సాగుతుంది. కానీ బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ మరియు థియేట్రికల్ స్టామినా పూర్తిగా భిన్నం. కేవలం ఒకే ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఏకంగా 20 రోజులకు పైగా షూటింగ్. కొరటాల శివ తన క్లాస్ మెసేజ్ ను పక్కన పెట్టకుండానే బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా యాక్షన్ డోస్ ను పీక్స్ కి తీసుకెళ్లినట్లు అర్థమవుతోంది. కార్పెంటర్ బ్యాక్డ్రాప్ లో కూడా సామాజిక మార్పును ఆశిస్తూనే బాలయ్య మార్క్ తొడగొట్టే యాక్షన్ ను జోడించడం కత్తి మీద సామే. సమాజంలో దట్టంగా పేరుకుపోయిన ఒక సమస్యను కార్పెంటర్ ఎలా చెక్కాడనే కోణంలో కొరటాల స్క్రిప్ట్ పైన గట్టిగా కసరత్తులు చేసినట్టు తెలుస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ పవర్ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కార్పెంటర్ అనే క్రేజీ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచి సినీ విశ్లేషకుల్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? కొరటాల మార్క్ సందేశం, బాలయ్య మార్క్ విధ్వంసం. 20 రోజుల పాటు సాగే ఫైట్, కొరటాల హోంవర్క్. క్లాస్ మాస్ బ్యాలెన్సింగ్, సరికొత్త ప్రయోగం. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ పవర్ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా కార్పెంటర్లో కొరటాల మార్క్ సామాజిక సందేశానికి బాలయ్య బాబు రేంజ్ ఊరనాటు మాస్ ఇమేజ్కు అస్సలు పొంతన కుదురుతుందా? ఈ క్లాస్ మాస్ బ్యాలెన్సింగ్ ఎలా ఉండబోతుందనే సరికొత్త ఆలోచన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ గత చిత్రాలైన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, దేవరా వంటి సినిమాలను గమనిస్తే కథలో ఒక బలమైన సామాజిక సమస్య, దానికి తగ్గట్టుగా హీరో పాత్ర చాలా హుందాగా క్లాస్గా సాగుతుంది. కానీ బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ మరియు థియేట్రికల్ స్టామినా పూర్తిగా భిన్నం. ఆయన స్క్రీన్ పైకి వస్తే డైలాగుల తోటాలు పేలాలి, విలన్లు గాల్లోకి లేవాలి. ఇక సమాజానికి మంచి చెప్పాలనే దర్శకుడి తాపత్రయానికి థియేటర్లలో సీట్లు చింపేయాలనే నందమూరి అభిమానుల అంచనాలకు నడుమ ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద సవాలనే చెప్పాలి. ఆగస్టు చివరి వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఏకంగా 20 రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నారట. ఇక దీన్ని బట్టి చూస్తే కొరటాల శివ తన క్లాస్ మెసేజ్ను పక్కన పెట్టకుండానే బాలయ్య ఇమేజ్కి తగ్గట్టుగా యాక్షన్ డోస్ను పీక్స్కి తీసుకెళ్లినట్లు అర్థమవుతుంది. సుధాకర్ చేకూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సమాజంలో దట్టంగా పేరుకుపోయిన ఒక సమస్యను కార్పెంటర్ ఎలా చెక్కాడనే కోణంలో కొరటాల స్క్రిప్ట్ పైన గట్టిగా కసరత్తులు చేసినట్టు తెలుస్తోంది. కొరటాల శివ సినిమాల్లో కేవలం ఫైట్లు మాత్రమే ఉండవు. ఆ ప్రాంతపు జీవన శైలిని, ఆ ఊరి నేపథ్యాన్ని చాలా బలంగా చూపిస్తారు. కార్పెంటర్ బ్యాక్డ్రాప్లో కూడా సామాజిక మార్పును ఆశిస్తూనే బాలయ్య మార్కు తొడగొట్టే యాక్షన్ను జోడించడం కత్తి మీద సామే. క్లాస్ డైరెక్టర్ చేతిలో పడితే మాస్ హీరోలు ఏ రేంజ్లో మెప్పించగలరో ఇప్పటికే రుజువైంది. ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చింది. కథ కంటే కూడా కథా నేపథ్యాన్ని నమ్ముకునే కొరటాల శివ దేవరా సక్సెస్ తర్వాత మరింత కసిగా ఈ స్క్రిప్ట్ను లాక్ చేశారు. మెసేజ్ ఇస్తూనే మాస్ ఆడియన్స్కు కావలసిన ఫుల్ మీల్స్ పెట్టడం అందరికీ సాధ్యం కాదు. 20 రోజుల యాక్షన్ బ్లాక్, కొరటాల స్టైల్ ఆలోచనలు కలిసి ఎలా వర్కౌట్ అవుతాయో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం వస్తుందో థియేటర్లలో చూడాల్సిందే.